ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఎమ్మెల్యే బోండా ఉమ్మా మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఈ ఆంధ్రప్రదేశ్ కి వచ్చినటువంటి అవార్డు భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా పరిశ్రమలకి ఇన్వెస్ట్మెంట్స్ కి మొట్టమొదటి స్థానాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ లో రావటం ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప కీలకమైన పరిణామని వాళ్ళ గవర్నర్ గారు మాట్లాడినటువంటి ప్రసంగంలో వాళ్ళు మనకి వాస్తవాన్ని మరొకసారి ప్రజల ముందు ఉంచాం. అలాగే రిజర్వ్ బ్యాంకు గణాంకాలలో మొట్టమొదటి స్థానాన్ని ఆంధ్రప్రదేశ్కి రావటం, స్టేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మన రాష్ట్రానికే ఈ సంవత్సరం రావటం మన అదృష్టం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 3 సంవత్సరాల సమర్థవంతమైనటువంటి పాలన, సమర్థవంతంగా అటు అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలే కాకుండా అమరావతి కీలకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్క విషయంలో కూడా సమర్థవంతంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 3 సంవత్సరాల పరిపాలన వల్ల ఇవాళ అనేక రకాలుగా అనేక రంగాల్లో ఈ రాష్ట్రం జాతీయ స్థాయిలో అవార్డులు సాధించింది. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్స్ని ఆకర్షిస్తూ ఉంది. నిత్యం కూడా ఇవాళ ఇండియా బిజినెస్ లీడర్ అవార్డును కూడా మన రాష్ట్రానికే దక్కడం ఇవాళ ముఖ్యమంత్రి అహర్నిశలో పనిచేస్తున్న పనితీరుకి నిదర్శనం ఈ అవార్డులన్నీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకటే కాదు, 22.5 మిలియన్ల లోటులో కరెంటు లోటులో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం స్టార్ట్ అవుతే 16,500 కోట్ల అప్పుల ఊబిలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం మొట్టమొదటి స్టార్ట్ అయితే ఇవాళ జాతీయ స్థాయిలో కీలకమైనటువంటి అన్ని విద్యుత్ అవార్డులను కూడా ఆంధ్రప్రదేశ్కి పొందడం, అటు ఎల్ఈడి బల్బులు వేయడం కానీ, ఇవాళ 24/7 కరెంటు సప్లై కానీ, ఇవాళ లోటును అధిగమించి ఈరోజు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు గవర్నర్ గారి ప్రసంగంలో అర్థం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కీలకమైనటువంటి అభివృద్ధిని అర్థం పలుకుతున్నట్టు కనబడతా ఉంది.